హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నార్మల్ బ్లౌజ్ సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దామండి. ఫోల్డింగ్ మనం వేయించుకోవాలి, ఎడ్జ్లు మన ఫ్రంట్ సైడ్ వేసుకోవాలండి. అలాగే హాఫ్ ఇంచు మనం పచ్చుకు పెట్టుకోవాలండి. డ్రా చేసుకుందాం, లైన్ స్ట్రైట్గా తీసుకుందామండి. హాఫ్ ఇంచు. నా వీడియో ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల అనేక మందికి ఇంకా రీచ్ అవుతుంది నా వీడియో. అలాగే ఇప్పుడు పొడవు చూసుకుందామండి. బ్యాక్ సైడ్ భుజం దగ్గర నుంచి పట్టుకొని మనం టక్స్ ఉంటుంది కదండి వెనకతల, బ్యాక్ సైడ్ అక్కడ పట్టుకొని పొడవుని మనం డ్రా చేసుకోవాలి. అప్పుడు లైన్ గీసుకుందామండి. లైన్ గీసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు నడుం లూజ్ ఎంతో చూసుకుందామండి. ఆది బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ ఉన్న దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలండి. చూడండి, నడుము వైపు ఇటువైపు పెట్టుకోవాలి, ఓపెన్స్ వైపు నడుము పెట్టుకొని గీత గీసుకోవాలండి. అలా బ్యాక్ సైడ్ మనం వేసుకుంటాం కదండి, దానికోసం 1 ఇంచ్ ఖర్చు పెట్టుకోవాలండి. నేను నార్మల్గా మళ్ళీ 1.5 ఖర్చు పెట్టుకుంటున్నానండి. దానికి కాకుండా ఖర్చు కోసం అదేవిధంగా ఇప్పుడు భుజం ఎంత వచ్చిందో చూసుకుందామండి. ఇప్పుడు నేనైతే 5.5 పెట్టుకుంటున్నాను. సన్నంగా ఉన్నవారికి అయితే 5.5 అయితే షోల్డర్ సరిపోతుందండి. లావుగా ఉన్నవారికి అది షోల్డర్ని బట్టి తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నేను 3 పెట్టుకుంటున్నానండి. 3 పెట్టుకున్నాను. 5 ఇంకా 5.5లో ఇంకా 2.5 నేను మెడ కోసం పెట్టుకుంటున్నానండి. 2.5 పెట్టుకున్నాను. ఇప్పుడు నడుం చూసుకోవాలి ఫ్రెండ్స్. నడుం ఎంత ఉందో ఆది బ్లౌజ్ నడుం బట్టి పెట్టుకోవాలి. మనం అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి, ఖర్చు వదిలేసి పెట్టుకోవాలి. మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు కింద కూడా పైన 2.5 పెట్టుకున్నాం కదా, కింద 2 పెట్టి 2.5 పెట్టుకోవచ్చండి. మనం డీప్ పెట్టి పెట్టుకోవాలి. అది మెడ కోసం అండి. మనం రౌండ్ అన్న పెట్టుకోవచ్చు, మన ఇష్టమండి. మెడ అలాగే ఇప్పుడు చంక చూసుకుందామండి. చంక ఎంత ఉందో చూసుకుందాం. కొలత బ్లౌజ్కి అయితే 5.5 ఉందండి. నేను 5.5 పెట్టుకుంటున్నాను. చంక డౌన్ 5.5 పెట్టుకుంటున్నాను. అలాగే ఒక లైన్ గీసుకోవాలండి. ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ చూసుకుందామండి. ఉక్సీ పట్టి దగ్గర నుంచి చంక దగ్గరికి పట్టుకొని ఈ విధంగా చెస్ట్ లూజ్ చూసుకోవాలి. అక్కడ మార్కింగ్ చేసుకోవాలండి.
ఇప్పుడు ఒక లైన్ ఖర్చులు పెట్టుకున్నాం కదా, అక్కడికి లైన్ గీసుకోవాలండి. పైన కూడా ఖర్చు 1.5 పెట్టుకున్నాను. అలాగే చంక రౌండ్ గీసుకుందామండి. ఈ విధంగా చంక రౌండ్ గీసుకుందాం. ఇప్పుడు మనం గీసిన విధంగా కట్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. మీకు బ్లౌజ్ కటింగ్ రాలేని వారు ఎవరైనా ఉంటే సులువుగా నేర్చుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవచ్చండి. ఈ విధంగా మనం కట్ చేసుకుందాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంకొంతమందికి నా వీడియో చూడడానికి అవుతుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం అదే విధంగా అలాగే ఉంచుకొని క్లాత్ 2 ఇంచులు ఫోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు క్రాస్గా వేసుకోవాలండి. క్రాస్ కటింగ్ కదా, టక్స్ పెట్టుకున్నాం. అక్కడ క్రాస్గా వేసుకోవాలండి. క్రాస్ కటింగ్కి ఇంక నేను వేస్తున్న విధంగా మీరు చూసి వీడియో ముందు పేపర్ కటింగ్ చేయండి ఫ్రెండ్స్. రాలేని వారు 2 ఇంచెస్ మడత పెట్టుకోవాలండి. మీరు పేపర్ కటింగ్ చేస్తే క్లాత్ పాడవకుండా ఉంటుంది. అది బాగా వచ్చాక అప్పుడు క్లాత్ మీద ట్రై చేయదురు కానీ ఈ విధంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా ఉన్నది అలాగే డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ విధంగా గీసుకోవాలండి. చూసారు కదా, నేను ఏ విధంగా గీస్తున్నానో ఆ విధంగా గీసుకోండి. నేను మెడ అయితే కట్ చేయలేదండి, స్టిచ్ చేసినప్పుడు కట్ చేస్తాను. మీరు భుజం వరకే డ్రా చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పొడవు చూసుకోవాలండి. బ్లౌజ్ తీసుకొని ఉక్సి పట్టు దగ్గర నుంచి ఇవ్వండి, భుజం దగ్గర నుంచి టక్స్ మనకి డాట్ పెడతాం కదా, పెద్ద డాట్ అక్కడ కుట్టుకి పట్టుకోవాలండి. పట్టుకొని ఈ విధంగా మనం ఈ విధంగా చూసుకోవాలి. పొడవు సాగదీయకూడదండి ఎక్కువ. ఎలా ఉన్నదో అలాగే పట్టుకొని డాట్ పెట్టుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రంట్ మెడని ఈ విధంగా పెట్టుకోవాలండి. చూడండి, నేను ఎలా అయితే పెట్టుకున్నానో అలాగా స్ట్రైట్గా పెట్టుకొని గీసుకోవాలి. ఇప్పుడు గీత గీసుకొని అందులో రౌండ్గా గీసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టి ఎంత చూసుకుందామండి. ఉక్సులు ఉంటాయి కదా, అది తీసుకొని 4 ఉక్సికి అక్కడికి మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్నాక చూడండి, సేప్ పట్టి ఉంది కదా, పెద్ద డాట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఎంత ఉందో చూసుకోవాలండి. ఇది 2.5 ఉంది. ఖర్చుకి 1.5 పోతుంది కాబట్టి నేను 3 పెట్టుకుంటున్నానండి.
3 పెట్టుకున్నప్పుడు అక్కడ గీసుకుందాం. ఈ విధంగా గీసుకోవాలండి. ఇప్పుడు చివరికి అలా లైన్ గీసుకోవాలండి. గీసుకున్న విధంగా గీసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు చంక లోతు తీసుకోవాలండి. చంక లోతు ఉంటుంది కదా, అక్కడ 1/2 ఇంచు ఈ విధంగా లోతు గీసుకోవాలండి. కట్ చేసుకుందాం. మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రంట్ కటింగ్ అయిపోయింది. ఈ విధంగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. జాగ్రత్తగా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగుడు దిగుడు ఉంటే స్ట్రైట్గా కట్ చేసుకుందాం. ఎడ్జెస్ తీసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకుందాం. చూసారు కదా, ఇంకా కొంచెం ఎడ్జెస్ ఉంది, అది కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు 4 మడతలు వేసుకోవాలండి హ్యాండ్స్కి. ఫాల్డింగ్ ఈ విధంగా 4 మడతలు వేసుకొని ఫాల్డింగ్ మన వైపు పెట్టుకుందాం. ఇప్పుడు ఖర్చు కోసం ఇంకా కొంచెం ఎడ్జెస్ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కొలత బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ ఎంత ఉందో ఇది పొడవు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ముడతలు లేకుండా పెట్టుకొని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఖర్చు కోసం 1 ఇంచ్ పెట్టుకుందాం. 1 ఇంచ్ లైన్ గీసుకోవాలి. ఖర్చు లైన్ కుట్టేటప్పుడు ఖర్చుకి వెళ్ళిపోతుంది కదా, 1/2 ఇంచ్. ఇప్పుడు అది ఎంత పొడవు ఉందో అంత పెట్టుకుందాం ఫ్రెండ్స్. మీరు చూసారా, ఈ క్లాత్ ఇలా వేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని లూజు ఎక్కడ ఉందో అక్కడికి గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకోండి, ఇక్కడ కుట్టు ఉంది కదా, ఆ కుట్టు దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. భుజాలు కుట్టు ఉన్నది కదా, అక్కడికి మార్కింగ్ చేసుకుందాం. ఖర్చు 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను నేను. 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాను. ఈ విధంగా లైన్ గీసుకుందాం. మనం మార్కింగ్ చేసుకున్న విధంగా మనం హ్యాండ్ డ్రా చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా గీస్తున్నానో అలాగే గీయండి. చూసారు కదా, ఆ విధంగా ఇప్పుడు కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా పైకే కట్ చేసుకోండి. కరెక్ట్గా
గీసిన దగ్గరికి కట్ చేయకుండా కొద్దిగా పైకి కట్ చేసుకోవాలి. ఓపెన్ చేసి ఈ విధంగా 2 ఓపెన్ చేసుకోవాలి. చూసారా 2 హ్యాండ్స్ వచ్చినాయి. ఇప్పుడు లోతు తీసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రంట్ లోతు 1/2 ఇంచు నేను చేస్తున్నాను కదా, ఆ విధంగా అక్కడ 1/2 ఇంచు లోతు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చివరి నుంచి కట్ చేయకూడదు. చూసారు కదా, ఇంకా టక్స్ ఇచ్చుకుందాం. హ్యాండ్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు బ్లౌజ్ పట్టి ఫ్రంట్ పట్టి ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు బ్లౌజ్ పట్టి లూజ్ చూసుకోవాలండి. లూజ్ ఎంత ఉందో చూసుకుందాం. చూడండి, లూజ్ చూసుకుందాం. టేప్ తీసుకొని అది ఎంత పొడవు లూజ్ చూసుకోవాలండి. ఖర్చుతో అది ఎక్కువనే తీసుకుంటే మంచిదండి. ఒక 9 తీసుకున్నానండి నేను. అలాగే పొడవు ఖర్చుకు పోగా ఖర్చులు పోగా 3.5 తీసుకున్నానండి. అటు సైడ్ 3, ఇటు సైడ్ 3.5 తీసుకున్నాను. లైన్ గీసుకుందామండి. నేను గీసుకున్న విధంగా డ్రా చేయండి. అలాగే పావు ఇంచు ఈ విధంగా కట్ చేసుకోవాలండి. అలాగే ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కూడా తీసుకుందామండి. దాని పొడవును బట్టి మనం తీసుకోవాలి. పొడవు చూసారా, పొడవు ఎంత ఉందో దాన్ని బట్టి మనం కొద్దిగా ఎక్కువ పెట్టుకున్న కుట్టేటప్పుడు కట్ చేసుకోవచ్చండి. 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది వెడల్పు. అలాగే ఇప్పుడు క్రాస్ పీసెస్ తీసుకుందామండి. మెడ ముక్కలండి, మెడకి వేయడానికి క్రాస్ పీసెస్ క్రాస్గా తీసుకోవాలండి. 1 ఇంచు వెడల్పుతో తీసుకుంటే సరిపోతుందండి.
1 ఇంచ్ క్రాస్ పీస్ తీసుకుందామండి. 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. క్రాస్‌గా తీసుకోవాలండి మెడ పట్టీలకి. ఇప్పుడు ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ పట్టి, ఉక్సులు పట్టి, తాళ్ళు పట్టి, మెడ పట్టీలు అన్నీ వచ్చినాయి కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.